నారాయణపేట జిల్లాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే బాధ్యత తనదే అంటూ మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ చెప్పారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. సభ వేదిక, సభ స్థలంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటిసారి ప్రధాని హోదాలో నారాయణపేట పట్టణానికి వస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పారు. ఇక పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నాము అని, ప్రజలు స్వచ్ఛందంగా మోదీ మాటలు వినేందుకు ఉత్సాహం చూపుతున్నారని డీకే అరుణ తెలియజేశారు. ప్రచారంలో భాగంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు నారాయణపేట జనసభలో మొట్టమొదటిసారిగా నారాయణపేటలో నరేంద్ర మోదీ గారి సభ జరుగుతూ ఉంది. ఇది వరకు అనేక సార్లు ఈ జిల్లాకి వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో సభ ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఇది కార్నర్గా ఉండడము, తెలంగాణకి బార్డర్గా ఉండడం వల్ల ఎప్పుడు సెంటర్ అని, అందరికీ సెంటర్ అని మహబూబ్ నగర్లోనో, జడ్చర్లలోనో ఆ ప్రాంతంలోనే సభలు జరిగేవి. సో ఇప్పటికే నరేంద్ర మోదీ గారు నామినేషన్ల కంటే ముందు నాగర్ కర్నూల్ పార్లమెంట్లో సభలో పాల్గొన్నారు. నారాయణపేటలో భారీ ఎత్తున గ్రామం నుంచి నరేంద్ర మోదీ గారిని చూడడానికి, వారి సందేశం వినడానికి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరూ గ్రామాన, మేము గ్రామంకి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా జనాలు వాళ్ళంతకు వాలంటరీగా పెద్ద ఎత్తున సభలో పాల్గొంటూ నరేంద్ర మోదీ గారికి ఈసారి మేము ఓటు వేస్తామని చెప్పడం. ఇదివరకు అన్ని పార్టీలకు వేసినాం, మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తాం, వారే ప్రధానమంత్రిగా ఉండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలు బాగుండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం, నరేంద్ర మోదీ గారు మాకు అవసరమని ప్రజల లోపల పెద్ద ఎత్తున భావన ఎక్కడ పోయినా మేము చూస్తాం.